నమస్కారం అండి. నేను ఎస్కే ఓలి ధర్మపురి క్షేత్రం నుండి మాట్లాడుతున్నాను. సోమరాజు గారు నాకు ఆతిథ్యం ఇచ్చారు. చాలా గొప్పవారు. చాలా గొప్పగా ఇక్కడ పెట్టారు. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశ హస్తయే సర్వామయే వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ విష్ణువే నమః. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన వ్యాధి, తింటూనే లెటిన్ పోవడం, తింటూనే లెటిన్ పోతారు. వాళ్ళు ఎక్కడైనా అన్నాన్ని కూర్చున్నా కూడా వెనకంబడి తింటానే లెటిన్ చూసుకుంటారు ఫస్ట్. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానిపైన నేను వివరణ ఇవ్వాలని ఈరోజు ధర్మపురి క్షేత్రంకి వచ్చాము. అది అజీర్తి అంటాం మేము ఆయుర్వేదిక్లో. తిన్నది అరుగుదల కాకపోతే ఆ మాదిరిగా వస్తుంది. దానికి మనము నల్లాలము అంటాం, గడ్డి చేమంతి, తర్వాత వచ్చేసి గాయపాకు, పిచ్చి చేమంతి, తర్వాత ఇట్లా దానికి అనేక పేర్లు. ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి అది తీసుకొచ్చి ఎండబెట్టి నీడలో ఎండించాలండి. ఎండించి దాన్ని పూర్తిగా ఆరనించి పౌడర్ కొట్టేసి ఉదయం 3 ఏళ్ళకు వచ్చినంత, సాయంత్రం 3 ఏళ్ళకు వచ్చినంత తింటూ పోతే ఆ ప్రాబ్లం పోతుంది.